అసలు 2 వీక్స్ అయిపోయింది. ఈ ప్లేస్కి ఖచ్చితంగా నేను ట్రావెల్ చేయాలి అని అనుకుంటాను. సో పోతాను కూడా. ఇంకా ఆ ప్లేస్ ఏంటంటే వాషింగ్ మెషిన్, లాండ్రీ అనమాట. సో టూ మచ్ ఎక్సైటెడ్ అయిపోయారు కదా. సో ఏం లేదు, 2 వీక్స్ బట్టలన్నీ ఇట్లా వాష్ చేయడానికి. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది కానీ డ్రయర్ లేదు. సో అన్నీ కలిపి మేము బయటనే ఇస్తాము, డ్రయర్ వాష్ మొత్తం. సో ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దేంట్లో పడితే దాంట్లో వేస్తే బట్టలు ఖరాబ్ అవుతాయి అనమాట. సో లిక్విడ్ డిటర్జెంట్ థింగ్ లేదు, పౌడర్ ఆర్ లైక్ సాఫ్ట్వేర్ వీ హ్యావ్ టు యూస్. బ్లీచ్ ఉంటాయి, బ్లీచ్. సో దాని అకార్డింగ్ వేయాలన్నమాట. సో నా దగ్గర కాయిన్స్ ఉండే. సో ఇక్కడ కాయిన్స్ కూడా చేయొచ్చు, ఆన్లైన్ కూడా చేయొచ్చు అనమాట, వయా ఫోన్ ఆర్ కార్డ్. సో ఈ కోడ్తోని స్కాన్ చేసి వీ కెన్ డూ ఆన్లైన్. సో నా దగ్గర కాయిన్స్ ఉంటే నేను కాయిన్స్తోని చేస్తున్నాను అనమాట. సో మీ వేసుకున్న మెషిన్ని బట్టి అక్కడ అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ మీరు పే చేయాలన్నమాట. ఆన్లైన్ అయితే కొంచెం సెన్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో అట్లా సిస్టమ్ ఉందన్నమాట ఇక్కడ ఆస్ట్రేలియాలో. ఐ థింక్ ఈవెన్ ఇన్ అవుట్ సైడ్ కంట్రీస్ ఆల్సో. సో అదంతా అయిపోయినాక అమౌంట్ వేసినాక ఇంకా టెంపరేచర్ అవన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేసేస్తే అది టైమర్ వచ్చేస్తుంది. సో అది ఇంకా వాష్ అయిపోతుంది. ఆ వాష్ అయిన తర్వాత వీ షుడ్ గో ఫర్ డ్రయర్. సో అక్కడే ఒక సెక్షన్ వాషింగ్ది ఉంటుంది అండ్ ఇంకో సెక్షన్ ఏమో డ్రయర్ది ఉంటుంది అనమాట, యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇక్కడ రిలాక్స్ కానీ ఈ రెక్లైనర్ చైర్ కూడా ఉంటుంది, కొంచెం స్ట్రెస్ ఫ్రీ కానీ. సో డ్రయర్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంటికి వచ్చేసినాం. ఇంకా వండుకుంటున్నాం అంతే.